మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. జగన్మోహన్ రెడ్డి మీద బురద పులిమిన రష్మిక మందన. నిజమే, ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటున్న వాళ్ళే. కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏమిటంటే, కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నవీన్ రెడ్డి రష్మిక మందన ఆవిడకు ఫేక్ వీడియో చేసి కొంచెం వివాదాల పాలు చేశాడు. రష్మిక మందన అంటే ఎవరు? మొన్న దేవరకొండ విజయ్ ఏదో నిశ్చితార్థం జరుగుతుందని టామ్ వేశారే ఆవిడే. లేదండి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవటం లేదని క్లారిటీ ఇచ్చిందే ఆ రష్మిక మందనే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ నవీన్ రెడ్డి అనే వ్యక్తి రష్మిక మందన తాలూకు హెడ్ పెట్టి ఇంకెవరో పర్సనాలిటీ, అంటే ఎటువంటి పర్సనాలిటీ దాన్ని వివరించి చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని అగ్లీగా ఉన్న విషయాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే దాంట్లో నిజస్వరూపం తెలిసింది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నవీన్ రెడ్డి ఇటువంటి దారుణాలు చేస్తున్నాడని ఒక నిజం బయటపడింది. దీని మీద ఆడవాళ్ళందరూ కూడా గంగ విర్రులెత్తున్నారన్నమాట. ఆడవాళ్ళంటే ఆడ నటీమణులు. అరే, నిన్న కాక మొన్న ఎవరు, ఆయన పేరు మాధవ్, గోరంట్ల మాధవ్, ఆయనేమో నేకుడుగా కనిపించాడు. ఇంకా నేకుడుగా వస్తాను, చూపిస్తాను, నువ్వేం చేస్తావు అంటున్నారు. మరి ఆయన్ని మందలించావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? నీ తరఫున ఎవరైనా మందలించారా? ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు సీట్ ఇవ్వకపోతే నీ తాట వచ్చేస్తా అంటున్నాడు. అంటే నీ పార్టీలో పెట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ? అరే, అందరూ నిన్ను బెదిరించేవాళ్ళే. మన రోజాకి సీట్ ఇవ్వకపోతే నాకు సీట్ ఇవ్వకుండా ఎలాగుంటావో చూస్తానంటే రోజా బెదిరిస్తుంది. అక్కడ కొడాలి నాని, ఇక్కడేమో వల్లభనేని వంశీ మొత్తం నీ తాలూ జాతకం అంతా చెప్పేస్తా ఉంటున్నారన్నమాట. ఈ జాతకం అంతా చెప్పించుకోవడం కోసం నీ కింద మినిస్టర్లుగా పెట్టుకున్నావు. అంటే ఊరందరి మీద బురద జల్లడానికి, ఊరందరి నెత్తులు పగలగొట్టడానికి, ఊరందరినీ భయభ్రాంతుల్ని చేయడానికి, ఊరిలో అంటే డ్రైవర్ని హతమార్చి ముక్కలుగా నరికి హోమ్ డెలివరీ చేయడానికి దీనికోసం ఈ పార్టీ పెట్టుకున్నారు అని అందరూ అడుగుతున్నారు. అంటే మీరు బయటికి రావాల్సిన అవసరం లేదా? కొడాలి నాని తాలూకు అమ్మనా బూతులు, నీ అమ్మ మొగుడు లాంటి మాటలు మీకు చెవులకు రుచిగా ఉన్నాయా? రోజా లాంటి రారా రేపు చెయ్యరా అంటే అది మీకు నోటికి రుచిగా, మీ చెవులకి అంటే ఏదో అమృతం పోసినట్టుగా ఉందా? ఎవరెవరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు, బండ బూతులు మాట్లాడుతున్నారు. ఇది సభ్యత కాదు అనలేరా మీరు? ఏమైంది ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి దేవి తాలూకు క్యారెక్టర్ అసాసినేషను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఇద్దరు దగులుబాజీలు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని అలాగే పిలవాలి. ఇద్దరు దగులుబాజీలు అంటే ప్రోపగండా చేస్తున్నప్పుడు మీ పెద్దరికి ఏమైపోయిందండి? ఆ రోజు భువనేశ్వర్ అయింది, ఈరోజు ఏమైంది? మీ చెల్లి మీద అసాసినేషన్ చేస్తున్నారు, మీ అమ్మాయిల మీద అసాసినేషన్ చేస్తున్నారు. అంటే అప్పుడు మీరు నోరు తెరవకుండా ఉంటారు. ఎవరికి కావాలంటే రాజకీయాలు? రక్త సంబంధాన్ని ఇన్ని రకాలుగా బాధ పెడుతుంటే, మీరు కన్న బిడ్డల్ని కూడా ఇన్ని రకాలుగా బాధ పెడుతుంటే, మీ తాలూకు ధర్మపత్ని మీద కూడా అభండాలు వేయడానికి ఏమో సిద్ధపడుతుంటే, ఎవరికి కావాలి రాజకీయాలు? తాట ఒడిస్తారని ఒకసారి మీరు అన్నారా? అంటే ఎవరైనా ఎలా పొరపాట్లు చేస్తారా? తెగించారండి మీ పార్టీ వాళ్ళందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ బరి తెగించారన్నమాట. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాజకీయంలో హోదాలు, పార్టీలు కానీ, హోదాలు కానీ, పవర్లు కానీ ఇవన్నీ తీసి పక్కన పెడదాం, అది రెండో పక్షం. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోలేనివాడు, తన కుటుంబాన్ని గౌరవప్రదంగా చూసుకోలేనివాడు అంటే మరి రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకుంటాడు చెప్పండి? తర్వాత అలకలు ఎందుకండి? ఒక తల్లికి పుట్టిన తర్వాత అలకలు పగలు ప్రతీకారాలు ఉండకూడదు. ఈరోజు ఏమైపోయారు? ఇద్దరు రెండు మార్గాలు అయిపోయారు. ఆవిడేమో కాంగ్రెస్, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతేనా మీరు నేర్చుకుంది? అంటే ఆవిడ్ని ముందే మందలించాలి.
ఆవిడ అన్యాయంగా మాట చెప్తే వినేలాగా మీరు చేసుకోవాలి. అంతేగాని పూర్తిగా బరిలో దించేశారు. వీళ్ళమ్ములు చేతికిచ్చారు ఇంకొకరు. బరిలో దించిన వారు మీరైతే వీళ్ళు అమ్ములు చేతికిచ్చి పోరాడడానికి సిద్ధం కమ్మని చెప్పేసి వెన్ను తట్టి ముందు నడిపించారు. చావో మరణమో శరణమో తేలిపోవలసిందే ఎవరికి, షర్మిలకి. మీరేం చేస్తారు మీరు? ఇంతకుముందు కేవలం భువనేశ్వరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ అదే పదే పదే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు తిరిగి చేయరా? అవన్నీ మీకెందుకండి? పరిపాలన సాగించండి. మీరు వచ్చినప్పటికీ ఈ ఆంధ్రదేశం ఎలాగుంది? మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు? ఐటీ ఫీల్డ్ని ఎంత డెవలప్ చేశారు? ఎకనామిక్స్ ఎంత జనరేట్ చేశారు? ఇవి చూపించండి. ఇవి చూపించకంటే మిగతావన్నీ ఎందుకండి? గనక ఈరోజు ఏమైందంటే ఈ రష్మిక మందన ఏముంటుందంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే తల్లి చెల్లి లేరా? మీకు అసలు పూర్తిగా ఒక న్యాయం అనేది మీకు లేదా? ఇంత అన్యాయంగా మహిళల పట్ల వ్యవహరిస్తారా? అంటే మొత్తం సొడ్డు పార్టీ అందరికీ కూడా సొడ్డు పెట్టింది కదా. ఓసారి దీర్ఘంగా ఆలోచించండి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ మీకు ఎవరో ఆంతరింగికులు నిజాయితీ గల వాళ్ళని పెట్టుకుంటే మన మీద వస్తున్న వీడియోలు ఇవ్వండి అని చెప్పినట్టు మీరు తెలుసుకునేవారు. ఇందులో మీ తప్పు కూడా లేదు. అంటే ఏంటి, అక్కడ మీకు భార్గవరెడ్డి గారు చేసిన వీడియోలు మిగతా వీడియోలు కాదు. అంతే కదా మీ ఉద్దేశం. కానీ చూడండి, మిగతా వాళ్ళు కూడా అనుభవస్తులు కొంతమంది ఉంటారు, ఆవేశంతో చెప్పేవారు కొంతమంది ఉంటారు, మీ పట్ల ఆరాధనాభావంతో చెప్పేవారు కూడా కొంతమంది ఉంటారు. మంచిని స్వీకరించండి, చెడును వదిలేయండి. అప్పుడే మీరు ఇది ఈనాటికి ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ నాయకుడిగా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కష్టం అండి, లేకపోతే చాలా కష్టం. మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే చాలా కష్టం అది.